ఎవరు మనవాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళన్నది సమయమూ, సందర్భం వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తోంది. కొందరు పైకి మనతోనే ఉంటారు, వెన్నుపోటు పొడుస్తున్నారు. వ్యక్తుల్ని, వ్యవస్థలను నమ్మించి మోసం చేయడం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. కానీ పాకిస్తాన్ ఇచ్చే చిల్లర పైసలకు ఆశపడి కొందరు సాగిస్తున్న ఓవర్ యాక్షన్ ఇప్పుడు దేశాన్ని తలెత్తుకోనీయకుండా చేస్తుంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత గూఢాచార్య కార్యకలాపాలపై కేంద్ర భద్రతా బలగాలు నిఘా పెంచడంతో ఒక్కొక్కరు కలుగులోంచి బయటకు వస్తున్నారు. పాకిస్తాన్ కోసం గూఢాచార్యం చేస్తున్నారనే ఆరోపణలతో బలగాలు 3 రాష్ట్రాల్లో 8 మందిని అరెస్టు చేశారు. హర్యానా వాసులు 4, పంజాబ్ వాసులు 3, యూపీ వాసి 1ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గూఢాచర్యం ఆరోపణలతో ట్రావెల్ బ్లాగర్ జ్యోతి మల్హోత్రా అరెస్టు తర్వాత ఒక్కొక్కరిని బలగాలు వెతికి పట్టుకుంటున్నాయి. ట్రావెల్ విత్ జేవో అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న ట్రావెల్ బ్లాగర్ జ్యోతి మల్హోత్రా హర్యానాలోని హిసార్ వ్యక్తి. భారత సైనిక సమాచారాన్ని పాకిస్తాన్తో పంచుకున్నందుకు ఆమెను గతవారం అరెస్టు చేశారు. 33 ఏళ్ల ఆమె పాకిస్తాన్ హైకమిషన్ అధికారిని సంప్రదించి కనీసం 2 సార్లు పాకిస్తాన్ను సందర్శించిందని పోలీసులు తెలిపారు. పాకిస్తాన్ నిఘా కార్యకర్తలు ఆమెను భారతదేశంలో తమ ఆస్తిగా అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని వారు తెలిపారు. 25 ఏళ్ల దేవేంద్ర సింగ్ ధిల్లాన్ పాటియాలాలోని కల్సా పొలిటికల్ సైన్స్ విద్యార్థి. మే 12న ఫేస్బుక్లో పిస్టల్, తుపాకుల ఫోటోలను అప్లోడ్ చేసినందుకు హర్యానాలోని కైతాల్లో అరెస్టు చేశారు. గత నవంబర్లో పాకిస్తాన్ను సందర్శించాడని, పాటియాలా మిలిటరీ కంటోన్మెంట్ చిత్రాలతో సహా ఇంటర్నెట్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ గూఢాచారి సంస్థ అధికారులతో సున్నితమైన సమాచారాన్ని పంచుకున్నాడని విచారణలో తేలింది. హర్యానాలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన 24 ఏళ్ల నౌమన్ ఇలాహీని కొన్ని రోజుల క్రితం పానీపట్ నుండి అరెస్టు చేశారు. పాకిస్తాన్లోని ఐఎస్ఐ హ్యాండర్లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. యూపీ వాసి ఇస్లామాబాద్కు సమాచారం అందించడానికి తన బావమర్ది ఖాతా ద్వారా పాకిస్తాన్ నుండి డబ్బును అకౌంట్లోకి వచ్చేదని పోలీసులు తెలిపారు. 23 ఏళ్ల అర్మాన్ను మే 16న హర్యానాలోని నూహ్లో అరెస్టు చేశారు. 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో పాకిస్తాన్కు సున్నితమైన సమాచారాన్ని అందజేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. తగిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, నిందితుడిని మరింత విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని రాంపూర్కు చెందిన వ్యాపారవేత్త షాజాద్ను ఆదివారం మోరాదాబాద్లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎస్టీఎఫ్ అరెస్టు చేసింది. జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని నిర్వాహకులకు అందజేశాడని ఎస్టీఎఫ్ తెలిపింది. అనేకసార్లు పాకిస్తాన్కు ప్రయాణించేవాడని, సౌందర్య సాధనాలు, దుస్తువులు, సుగంధ ద్రవ్యాల అక్రమ రవాణాలో పాల్గొన్నాడని ఆరోపణలున్నాయి. జలంధర్లో గుజరాత్ పోలీసులు జరిపిన దాడిలో మహమ్మద్ ముర్తాజా అలీని అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ ఐఎస్ఐ కోసం అతను గూఢాచర్యం చేస్తున్నాడని నిఘా వర్గాల సమాచారం మేరకు అరెస్టు చేశారు. స్వయంగా డెవలప్ చేసిన మొబైల్ యాప్ ద్వారా పాకిస్తాన్కు కీలక సమాచారాన్ని చేరవేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. 4 మొబైల్ ఫోన్లు, 3 సిమ్ కార్డులు ఇతని నుంచి స్వాధీనం చేసుకున్నారు. గజాలా, యామిన్ మొహమ్మద్ అనే మరో 2 కూడా ఇలాంటి ఆరోపణలపై పంజాబ్లో అదుపులోకి తీసుకున్నారు. మన అనుకున్న వారే వెనక నుండి వెన్నుపోటు పొడుస్తున్నారు. మన వాళ్లే పరాయి వాళ్లకు భద్రతా వ్యవస్థ సమాచారాన్ని అందిస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత గూఢాచారుల అసలు రంగు బయటపడుతుంది. చిల్లర పైసల ఆశలతో పాకిస్తాన్కు కీలక సమాచారం లీక్ చేస్తున్న గూఢాచారుల్ని కేంద్ర భద్రతా సంస్థలు వెదికి మరీ పట్టుకుంటున్నాయి. ఇతర దేశాల మధ్య కొన్ని రోజులుగా ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఈ అరెస్టులు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. పహల్గాం మారణ హోమంలో ఇస్లామాబాద్తో సంబంధమున్న ఉగ్రవాద సంస్థ పాత్ర బయటపడిన తర్వాత భారతదేశం పాకిస్తాన్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసింది. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ను వణికించింది. పాకిస్తాన్ వెంటనే భారీ క్షిపణి, డ్రోన్ దాడిని ప్రారంభించిన వాటిని ఇండియా కూల్చివేసింది.